దిగజారుడు రాజకీయాలతో సీఎం జగన్ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఓటమి భయంతోనే రోజురోజుకు మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తన కొడుకుపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘన కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని చట్టపరంగానే ధీటుగా ఎదుర్కొంటామన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి సంబంధం లేనటువంటి మా కుమారుడు శరత్ని వాళ్ళు వేస్తున్నటువంటి ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ, షేర్ హోల్డర్గా కానీ, డైరెక్టర్గా కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా జీఎస్టీ ఎగవేతని, మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ అందిస్తూ ఉన్నారు. ఎక్కడైనా డైరెక్టర్గా కానీ, ఆ కంపెనీకి షేర్ హోల్డర్గా కానీ, ఎక్కడైనా ఆ కంపెనీతో సంబంధం కానీ, ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏపీఎస్డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు. సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కంపెనీలో లేకపోయినా నా మీద బురద చల్లేటువంటిది, మా అబ్బాయి మీద బురద చల్లేటువంటి దానికి గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సంబంధం లేకపోయినా షరత్ పేరే పదే పదే ట్రోల్ చేశారు. ఒక వారం 10 రోజులు ఏ రోజు కంపెనీకి సంబంధం లేదు, కంపెనీలో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు. ఈ రోజున స్టేట్మెంట్ అని పిలిచి